2 సార్లు వాయిదా పడింది కల్కి 2898 ఏడి. ముందుగా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ షూటింగ్ డిలే అవడంతో మే 9కి పోస్ట్పోన్ చేశారు. ఇక కల్కి రిలీజ్ కు రంగం సిద్ధమైందని అనుకుంటూ ఉండగా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది. దీంతో మే 9న రావాల్సిన కల్కి జూన్ 27కి పోస్ట్పోన్ అయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కల్కిని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా బుజ్జి అనే కార్ని భారీ ఈవెంట్ తో ఆడియన్స్ కు ఇంట్రడ్యూస్ చేశారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్ లో కల్కి ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జూన్ 27న కల్కి థియేటర్లోకి రావడం పక్కా. కానీ రిలీజ్ కు నెల రోజుల ముందు షూటింగ్ కంప్లీట్ అవ్వడమే ఇప్పుడు కల్కిపై అనుమానం వచ్చేలా చేస్తుందని చర్చ మొదలైంది. అసలు కల్కి షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని అనుకున్నారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం కన్ఫర్మేషన్ రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిందని క్లారిటీ ఇచ్చారు. కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో చిత్ర యూనిట్ కి ఒక ఫన్నీ మీమ్ టీ-షర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, గొలుసు, నిర్మాణ సంస్థ ప్రేమతో రాసిన ఒక లెటర్, కల్కి బ్యాడ్జ్ గిఫ్ట్ ని ఇచ్చేశారు మేకర్స్. అయితే సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు వరకు షూటింగ్ చేశారంటే అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్స్ కంప్లీట్ అవుతుందా లేదా అనే అనుమానం వస్తుంది. ఈసారైనా కల్కి రిలీజ్ అవుతుందా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం కల్కి రావడం బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి పాన్ ఇండియా లెవెల్లో బుజ్జితో కలిసి ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. కాబట్టి కల్కిపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.